Hello everyone. Happy evening and greetings to you all from our exclusive educational updates in the state of Andhra Pradesh. Well, ఈరోజు వీడియోలో మనము EDCAL which stands for Educational Consultancy in India Limited, which is the official organization run by Government of India under Ministry of Education. సో ఈ ఈడీసీఎల్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ ఏపీ సమగ్ర శిక్షకు అనుబంధంగా మన అక్రాస్ 26 డిస్ట్రిక్ట్స్లో టోటల్ 103 కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్, కట్ ఆఫ్ అండ్ ఎంటైర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ we will be explaining along with this application form in the form of Google లింక్. సో వీటి డీటెయిల్స్ అన్ని మనము 1 by 1 తెలుసుకోబోతున్నాం. ద సాలరీ ఫర్ ద రిక్రూటెడ్ పర్సనల్ ఈజ్ 30,000 యాజ్ ఎ కన్సాలిడేటెడ్ పేమెంట్. సో లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ ఈజ్ దెర్ ఈజ్ నో లాస్ట్ డేట్ బట్ the commencement date is 4th April. So let us get into the entire notification details one by one. సో మీకు ముందుగా స్క్రీన్ షాట్ పైన ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి అనేది మీకు నేను ఒక కర్సరీ గ్లాన్స్తో చెప్తాను. తర్వాత మనం డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ టువర్డ్స్ ఎంగేజ్మెంట్ ఆఫ్ 103 కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ across various districts and mandals of Andhra Pradesh. So please read all the instructions carefully while filling out the form and ensure that your response is submitted according to the provided guidelines. So మనము వాళ్ళు అడిగిన సమాచారాన్ని ఖచ్చితత్వంతో యాక్యురసీ కరెక్ట్నెస్తో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్ టు సబ్మిట్ ఇన్అప్రాపరేట్ ఇన్ఫర్మేషన్ దెన్ దట్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ యువర్ ఫామ్. సో ఇది మనకి గూగుల్ ఫామ్ లింక్. దీన్ని మీకు లైవ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్ట్రిక్ట్, అప్లికేషన్ నేము, ఫాదర్, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు లైవ్గా డెమాన్స్ట్రేట్ చేస్తాం. నౌ లెట్ us get into the notification PDF which I explain here in the form of the PDF document. So here is the original PDF form released by EDCAL India Limited. So the entire information can be accessed here through this website www.edclindia.co.in. T-careers, teacher careers, right? So last date is here mentioned 20th April. Beginning of the application submission is 4th April onwards, means already commenced. So 103 vacancies across 26 districts and it may be in the mandal level side. So mandal level career mental health counselors is their supposed designation of the recruited people. Now let's go to the next page. So here we will look at the advertisement prakatana. దీనికి సంబంధించి ఫస్ట్ మనకి పోస్ట్ నేము కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ 30,000 రూపీస్. పొజిషన్స్ 103 అక్రాస్ 26 డిస్ట్రిక్ట్స్. ఏజ్ 45 ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఇన్ సైకాలజీ, ఎంఏ ఇన్ సైకాలజీ ఆర్ బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ కంపల్సరీ అనేది ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్. ఈక్వలెంట్గా డిప్లొమా ఇన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ డిజైరబుల్. సో ఇది మనకి ఆర్ఐ మైసూర్ చేసిన వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో మినిమం క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది నిల్లు, బట్ ఫ్రెషర్స్ మే ఆల్సో అప్లై సబ్జెక్ట్ టు మీటింగ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు, బట్ మినిమం క్వాలిఫికేషన్ మీట్ అవ్వాలి. ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలంలో కౌన్సిలర్ అపాయింట్ అయిన తర్వాత స్టూడెంట్స్తో ఏ కెరియర్ ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, సిఈసి, హెచ్ఈసి, సో మనకి ఇప్పుడు 56 కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత. వీటి యొక్క ఆస్పిరేషన్ డిస్క్రైబ్ చేస్తూ వాళ్ళ యొక్క అకాడమిక్ ఇంట్రెస్ట్ అంటే ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క ఆసక్తులను బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత బలాలు బలహీనతని విశ్లేషించి కెరియర్ గైడెన్స్ ఇవ్వడమే ప్రధాన ఉద్దేశం. సో పేరెంట్స్ టీచర్స్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ
కెరియర్ కౌన్సిలింగ్ సర్వీసెస్ని పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ కెరియర్ ప్లానింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. టీచర్స్తో, అడ్మినిస్ట్రేటర్స్తో అంటే ఎంఈఓస్, హెచ్ఎమ్స్తో, పేరెంట్స్తో క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతూ హోలిస్టిక్ అప్రోచ్ని స్టూడెంట్ కెరియర్ డెవలప్మెంట్కి జాబ్ చేయాల్సి ఉంటుంది. సో 1-on-1 కౌన్సిలింగ్ ఉండొచ్చు. కోఆర్డినేటింగ్ విత్ ప్రిన్సిపల్స్ అండ్ పేరెంట్స్ టు ఐడెంటిఫై స్లమ్స్, బ్యాటీస్ అండ్ రూరల్ ఏరియాస్. సో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ఇంటర్మీడియట్తోనే 10th ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక మొబిలైజేషన్ అండ్ మోటివేషనల్ యాక్టివిటీగా ఇది ఉంటుంది. వర్క్షాప్స్, సెమినార్స్, మెంటల్ హెల్త్ అవేర్నెస్, కోపింగ్ స్ట్రాటజీస్, ఒత్తిడికి గురయ్యే స్టూడెంట్స్, ఎమోషనల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఒక ఆదర్శంగా అంటే మార్గదర్శనం చేస్తూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇది మనకి సెకండ్ పేజీలో ఉంది. సో ఇప్పుడు మనము మీకు లైవ్గా గూగుల్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి 21 పాయింట్లో అప్లికేషన్ లింక్ https forms google అనేది ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి హైపర్ లింక్ డిస్ప్లే అవుతుంది. అది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఒక్కసారి మనం జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకొని లైవ్ డెమాన్స్ట్రేషన్కి వెళ్ళిపోదాం. సో ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అప్లికబుల్. ద వర్క్ ప్లేస్ విల్ బి మన 26 డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 670 మండల్స్ అనేది ఉంది. సో ఇక్కడ 670 మండల్స్ అంటే ఒక 3-4 మండల్స్ని క్లబ్ చేసి ఒక కౌన్సిలర్గా అపాయింట్ చేయవచ్చు, యాజ్ అప్రూవ్డ్ బై ది ఆనరబుల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో కాంపిటెంట్ అథారిటీస్ అనేది ఇక్కడ ఈడీసీఎల్ అండ్ ఎస్పీడి గారు, అండ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ బై ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ. Candidates should have strong oral and written communication skills with excellent working knowledge of ఇది మనకి అడిషనల్ క్వాలిఫికేషన్స్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, ప్రజెంటేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ ఓరల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనకి మాతృభాషతో పాటు ఆంగ్ల భాష రెండు ప్రిఫరబుల్ అని చెప్పారు. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ అయితే తెలుగే కంపల్సరీ, తెలుగు మీడియంలో మంచి పట్టు ఉండాలి. సెకండ్ అనేది ఇంగ్లీష్ అనేది చాయిస్. ద సెలెక్ట్ ప్రాసెస్ విల్ బి బేస్డ్ ఆన్ అకాడమిక్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మే ఆల్సో కండక్ట్ ఇంక్లూడ్ టెస్ట్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ. ఒక రోజున మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది, తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, యాజ్ డిసైడెడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క షార్ట్ లిస్టింగ్ అనేది అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ప్రిస్క్రైబ్డ్ డేట్ సమయాన ఇంటర్వ్యూ కండక్ట్ చేయవచ్చు. దేర్ విల్ ఆల్సో బి ఏ వెయిటింగ్ లిస్ట్ ప్రిపేర్డ్. సో ఇన్ కేస్ మెరిటోరియస్ తర్వాత వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఎవరన్నా జాబ్ వచ్చి జాయిన్ కారు కదా, తర్వాత వెయిటింగ్ లిస్ట్లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఏజ్, ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఒరిజినల్గా తీసుకెళ్ళాలి అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో మనకి 31st 25కి మనకి 45 years దాటి ఉండకూడదు అనేది ఏజ్ అనేది ఇక్కడ మనం చేశారు. ద క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ ద డాక్యుమెంట్స్. సో ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఫోటోగ్రాఫ్, రెజ్యూమే అంటే బయోడేటా ఫామ్, ఇవన్నీ పీడిఎఫ్ ఫామ్లోనే మనం దగ్గర పెట్టుకొని గూగుల్ ఫామ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. ఓన్లీ ఫిల్లింగ్ ద అప్లికేషన్ మే నాట్ వర్క్. సో యూ హ్యావ్ టు అపియర్ ఫర్ ద టెస్ట్, రైటింగ్ స్కిల్స్, పీపీటీ, ఇంటర్వ్యూ ఎక్సెట్రా. రైట్. సో ఇది లాస్ట్ డేట్ మనకి 20th April. ఇప్పుడు మనము ఫీ అంటూ దీనికి అప్లికేషన్ ఫీజు అంటూ ఏమీ లేదు, 0. ఇప్పుడు మనం ఈ యొక్క గూగుల్ ఫామ్ని క్లిక్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కజరు ఆ యొక్క గూగుల్ ఫామ్ క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లో మనకు తీసుకెళ్తుంది. చూడండి, ఈ యొక్క గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఫస్ట్ 103 కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అక్రాస్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ అండ్ మండల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే హెడ్డింగ్ కనిపిస్తుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. మీరు ఒక ఈమెయిల్ అడ్రస్ ద్వారా దీన్ని లాగిన్ అవ్వాలి. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అప్లైడ్, అప్లికెంట్ నేమ్, ఫాదర్ గార్డెన్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ప్లీజ్ మెన్షన్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మీరు 45 years అనేది లోపల ఉండాలి. 31st March 2025కి. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ యాజ్ ఐ డెమాన్స్ట్రేట్ ఆన్ ద స్క్రీన్. దెన్ ఇట్ విల్ టేక్ అస్ టు ది అడ్రస్ డీటెయిల్స్. సో ఇక్కడ ఫుల్ అడ్రస్, మీరు డిస్ట్రిక్ట్ నేము, పిన్ కోడ్ పూర్తిగా రాయండి. నేను జస్ట్ ఇక్కడ షార్ట్ కట్లో రాశాను, బట్
I am explaining, I am not applying, but for your information I am giving the fastest information as a sample application. So click on next. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్లీజ్ డు నాట్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద స్కూల్, బోర్డ్, యూనివర్సిటీ అండ్ ద సబ్జెక్ట్ ఇన్ షార్ట్ ఫామ్. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు షార్ట్ ఫామ్లో ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కే యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఎస్కేయు అని టైప్ చేయకూడదు, ఫుల్ ఫామ్లో సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు 10th క్లాస్ స్కూల్ నేమ్ ఏమేమి ఉంది, నేమ్ ఆఫ్ ద బోర్డ్, స్కూల్ అండ్ మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, పాసింగ్ ఇయర్, 12th అదేవిధంగా. సో 10th క్లాస్కి 12th క్లాస్కి పేరు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్, టోటల్ పర్సంటేజ్, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, అదేవిధంగా గ్రాడ్యుయేషన్, తర్వాత సబ్జెక్ట్ నేము, టోటల్ పర్సంటేజ్, పాసింగ్ ఇయర్, ఈ విధంగా డిగ్రీ. ఇప్పుడు మనకి మెయిన్ మాస్టర్ డిగ్రీ అనేది ఇప్పుడు ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ సైకాలజీ, ఈ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ నేము, సబ్జెక్ట్ నేము, స్పెషలైజేషన్, పర్సంటేజ్ అండ్ పాసింగ్ ఇయర్, ఈ విధంగా మనము ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫామ్లో మనకి రెడీగా మన యొక్క ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దయచేసి పీడిఎఫ్ రూపంలో మీరు గ్యాలరీలో ముందుగానే డాక్యుమెంట్ సేవ్ చేసుకొని ఉంటే ఫైల్ని అప్లోడ్ చేయవచ్చు. సో ఈ విధంగా మనము ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేసి వాళ్ళు తర్వాత మనము ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చింటామో ఆ మెయిల్ అడ్రస్కి మనకి వాళ్ళు ఇంటర్వ్యూ డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఆ రోజు మనం ఇంటర్వ్యూకి లేదా రిటర్న్ టెస్ట్కి లేదా ప్రజెంటేషన్కి ప్రిపేర్ అయి ఉంటాం. సో ఈ విధంగా ఈ యొక్క EDCAL ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ SPD సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ will be conducting this recruitment. Wish you all the best. For more interesting educational and English enriching contents, please do subscribe our channel. Thank you very much. All the best and Jai Hind.